ప్రత్యేక హోదా గురించి అందరికన్నా ఎక్కువ కొట్లాడిన వ్యక్తి, ఎక్కువ పోరాటం చేసిన వ్యక్తులు పార్టీ ఏదైనా ఉందనంటే అది కూడా మేమేం చెప్తాం. 2 సార్లు ప్రధానమంత్రిని కలిసాం, మీరంతా సాక్షులు. కలిసిన తర్వాత విన్నపం ఇచ్చిన రిక్వెస్ట్ లెటర్ కూడా మీ అందరికీ చూపించాం. 4 సార్లు ఫైనాన్స్ మినిస్టర్లను, హోమ్ మినిస్టర్లను, సెంట్రల్ హోమ్ మినిస్టర్లను, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ 4 సార్లు కలిసాం. ఇది కాక మంగళగిరిలో నిరాహార దీక్ష చేశాం. రాష్ట్రం మొత్తం ప్రత్యేక హోదా అన్న అంశం మీద ప్రతిపక్షంలో ఉండి నిరాహార దీక్ష చేసి 2 రోజులు కేంద్రం కూడా అర్థమయ్యే పరిస్థితి తీసుకొని పోయే కార్యక్రమం కూడా చేశాం. చంద్రబాబు నాయుడు గట్టిగా అసెంబ్లీలో నిలదీయడమే కాకుండా పలు సందర్భాలలో పలు ఫోరమ్స్ మీద నిలదీశాం. ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు ఎందుకు మీ మంత్రులను కొనసాగిస్తున్నారు? ఎందుకు మీ మంత్రులను ఉపసంహరించుకోవడం లేదు? మీరు ఉపసంహరించుకుంటే కేంద్రం దిగిరాదా? అది చంద్రబాబు నాయుడు గట్టిగా క్వశ్చన్ చేసిన పార్టీ కూడా మాదే. ఇంత తీవ్రమైన ఒత్తిడి పోరాటం మేము చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళకి కూడా ఢిల్లీ వాళ్ళకు కనీసం మేము ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు అని చెప్పే ధైర్యం వాళ్ళకు లేదు, చంద్రబాబు నాయుడుకు లేదు అసెంబ్లీలో ధైర్యంగా చెప్పేదానికి. అసెంబ్లీ ఎప్పుడు జరుగుతారన్నా కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా రావడం లేదని చెప్పడే డిలే అవుతుందని అంటారు తప్ప రావడం లేదు అని చెప్పడు. ఎందుకంటే రావడం లేదు అన్న మాట ఆయన నోట్లో నుంచి వస్తే నీ మంత్రులు ఎందుకు కొనసాగుతున్నారు అన్న అంశం చెప్పాల్సి వస్తుంది కాబట్టి సమాధానం ఆయన చెప్పడు. ఆయన ఇంకా వస్తుందని ఆయన అంటున్నాడు. వాళ్ళు పైన ఢిల్లీలో వస్తుందని వాళ్ళు అంటారు. ఒక మంత్రి ఇస్తానంటాడు, ఒక మంత్రి లేదంటాడు, ఒక మంత్రి వస్తుందని అంటాడు. చూద్దాం, కొన్ని రోజులు చూద్దాం. చూసిన తర్వాత కూడా మార్పు రాకపోతే మొత్తం 67 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మళ్ళీ దీక్ష కూడా చేస్తాం, ధర్నా కూడా చేస్తాం. ఢిల్లీ కళ్ళు తెరిచేలాగా దేశం మొత్తం మళ్ళా ధర్నాను చూసే విధంగా ఇంతకుముందు సమైక్యాంధ్ర ఉద్యమం అప్పుడు ఏ రకంగా ప్రత్యేక రైళ్లు పెట్టి ఏ రకంగా తీసుకొని పోయి ఏ రకంగా అక్కడ ధర్నా చేశామో అదే కార్యక్రమంగా కొద్ది రోజులు చూస్తాం. పని జరగకపోతే మాత్రం ఖచ్చితంగా 67 మంది ఎమ్మెల్యేలు మొత్తం పార్టీలో ఉన్న 7 మంది ఎంపీలు, అంతేగాక సపరేట్ ట్రైన్లను పెట్టించి ఇక్కడ నుంచి కార్యకర్తలను కూడా తీసుకొని పోయి ఖచ్చితంగా జంతర్ మంతర్లో ధర్నా కూడా చేసి కేంద్ర కన్నులు, చంద్రబాబు నాయుడు గారి కన్నులు 2 తెరిచే విధంగా కూడా పోరాడు.